ఆ, తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ బీఆర్ఎస్ ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీల మధ్యన మాటల యుద్ధం ఒకటి నడుస్తోంది. ఏంటి అంటే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశం. ఏదైతే రుణమాఫీ లాంటి వ్యవహారాలకు సంబంధించి తీసుకున్నటువంటిది, అట్లాగే ఈ ఫిరాయింపులకు సంబంధించి తీసుకున్నటువంటి మాటల గురించి. బేసిక్గా ఇక్కడ ఇద్దరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అనర్హత వేటు గురించి అడిగే నైతికత టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కు ఉందా? నా దృష్టిలో అయితే లేదు. ఎందుకంటే అడ్డకోలుగా చేసుకొచ్చింది వాళ్ళే. 2014-19 మధ్యలో అయితే తక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి తీసుకున్నారు, అది కూడా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరిగిన సందర్భంలో తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ 2019లో పూర్తి మెజార్టీ బలమైనటువంటి సీట్లు ఇచ్చినా కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి. మళ్ళీ అవతల వాళ్ళని తీసుకుని, అంటే ప్రతిపక్షమే లేకుండా చూడాలనుకున్నటువంటి వాళ్ళు ప్రతిపక్షం గురించి ఇప్పుడు తమ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు అన్నటువంటి అనే హక్కు ఉందా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ రుణమాఫీ తక్కువ చేశారు, మోసం చేశారని టీఆర్ఎస్ అంటుంది. అదే సందర్భంలో మేమన్నీ పర్ఫెక్ట్గానే చేశామని కాంగ్రెస్ అంటుంది. సోనియా గాంధీ ఆదేశాల మేరకు నడిచిందని నేగా చెప్పింది. అసలు ఎంతమందికి రుణమాఫీ చేశారు, అలాగే ఎంత ఉండాలి, ఎంత రుణాలు ఉన్నాయి, ఎంత మాఫీ చేశారు, ఎవరికి చేశారనే లిస్టు విడుదల చేస్తే సరిపోతుంది కదా, ఆలోచించుకోవాల్సి ఉంది.